నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో అంతా సీన్ రివర్స్గా కనిపిస్తుంది అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సీన్ సితారయింది అంటూ ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తాజాగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అభ్యర్థుల ఎంపిక లేదంటే కనుక ఇన్ఛార్జీల నియామకాలతోటి ఎన్నికలకు ముందు అదొక తలనొప్పిగా పరిణమించి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా కూడా ఈ రోజున ఏపీలో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్స్లో ఒక ప్రధానమైనటువంటి చర్చ కనిపిస్తోంది. మరి నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున అంత రివర్స్ గేమ్ నడుస్తూ ఉంది. అంటే పరిస్థితులన్నీ కూడా రివర్స్గా పరిణమించాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏంటి దీనికి ప్రధానమైనటువంటి కారణం? మీరు అన్నది వాస్తవం. ఇంతకుముందు ఆయన ప్రభుత్వంలో విధానాలన్నీ రివర్స్ టెండరింగ్ ద్వారా అన్ని చేసి ఖర్చులు తడిచి మోపిడి చేశారు. చివరికి ప్రతిదీ కూడా ఎక్కువే అయింది కానీ తక్కువ అలా. ఈ పీపీఏలు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ కొనాల్సి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒప్పుకున్నాడు. దాని వల్లనే మేము 9 సార్లు మేము కరెంటు బిల్లు రేట్లు పెంచామని. అట్లాగే పోలవరంది రివర్స్ టెండర్ని పిలిచి అంతకన్నా కూడా ఎస్కలేటెడ్ రేట్లకి ఫైనలైజ్ చేశారు. కాకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన కంపెనీకి చేసుకోగలిగారు మెగా ఇంజనీరింగ్. అట్లాగే ఇప్పుడు పరిస్థితి కూడా మీరు అన్నట్టు చాలా తీవ్రమైన అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందండి. ఏమైందంటే ఇప్పుడు ప్రభుత్వ విధానంలో ఎమ్మెల్యేస్ పాత్ర ఎప్పుడు ఎక్కడా లేదు. కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేస్కి ప్రజా జీవితం పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల గురించి వాళ్ళు చెప్పడానికి అవకాశం దొరకలా. దాని మూలన మనం ఎందుకు మాట్లాడాలి, సైలెంట్గా ఊరుకుంటే పోద్ది, ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు, ఆయన 151 సీట్లు గెలుచుకున్నానని దీని మీద ధీమా మీద ఉన్నాడు, నా ఫోటోల మీద గెలిచారు మీరేం చెప్పేదనే పరిస్థితిలో ఉంది. తర్వాత అసలు ఈ మినిస్టర్స్కే ఇంటర్వ్యూ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేస్కి ఇవ్వడు కదండి. దాంతో అసలు ఎమ్మెల్యేస్ ఇప్పుడు కూడా ఆ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకోవటం కానీ ఏమైనా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ శాంక్షన్ చేయించుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనకి ఎలక్షన్ దగ్గరికి వస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది. ముందు 10-15 సీట్లలో వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేస్ మీద అన్నారు, 25 అన్నారు, ఇప్పుడు 42 అన్నారు, ఇప్పుడు దాదాపు 80 దాకా కూడా మార్చాలంటున్నారు. దీంతో మొన్న మధ్య మిథున్ రెడ్డి అని ఆయన రామచంద్రారెడ్డి గారి అబ్బాయి బెంగళూరు తీసుకెళ్ళి 42 మందిని, ఆయన కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఛార్జ్ కదా, తీసుకెళ్ళి మాట్లాడితే ఆయన చాలా వినయంగానే చెప్పాడంట, మీ మీద వ్యతిరేకత అని కాదు, కాకపోతే నియోజకవర్గాల్లో ఇప్పుడు మీరు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి రీప్లేస్ చేస్తున్నాం అన్నట్టుగా. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేరండి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని పణంగా పెడుతున్నారని తెలిసిపోయింది. ఇప్పుడు మ్యాక్కి మెడలో వేపకొమ్మ, కుంకుమ, పసుపు అన్నీ రాసుకొచ్చి దేవుడి ముందు లాక్కొస్తే అది వెనక్కి గుంజుతానే ఉంటుంది, దానికి అర్థమవుతానే ఉంటుంది ఆ డప్పులు చప్పుడు ఇదంతా ఇదేదో ప్రమాదంగా ఉందని. ఇప్పుడు ఆ పరిస్థితి ఎమ్మెల్యేస్కి వచ్చింది. వాళ్ళు కూడా అంత సుస్పష్టంగా చెప్పేశారు, ఇది మా రాజకీయ జీవితాలను పణంగా పెడతానికి మీరు ఆడుతున్న గేమ్ తప్ప ఇందులో మా పాత్ర ఏమి లేదు, మేమేమి ఈ ప్రభుత్వ నిర్ణయాల్లో కానీ ఇంకోటిలో మేము లేవు, కాబట్టి ఇది ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత కాబట్టి ముఖ్యమంత్రికి చెప్పండి, మీరు ఒక్క ముఖ్యమంత్రి ఆయన ఏదైనా పార్టీ గౌరవాధ్యక్షుడిగా ఉండి ఇంకొక అభ్యర్థిని కనుక రీప్లేస్ చేస్తే ఇప్పుడున్న అభ్యర్థులతోనే వెళ్ళాలి. ముఖ్యమంత్రి మీద వచ్చింది వ్యతిరేకత, అక్కడ మార్చాలి తప్ప తలకాయ మార్చకుండా బాడీ మార్చితే వచ్చే ప్రయోజనం లేదన్నట్టుగా కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పారంట. అది ముఖ్యమంత్రి ఫాల్ట్ తప్ప మాది కాదని. ఇక రేపు జరగబోయే పరిస్థితుల్లో అది కూడా బయటకు వచ్చేస్తండి. అంటే ముఖ్యంగా చూస్తే ఈ రోజున మీరు అన్నట్లు వ్యతిరేకత లేదంటే కనుక వాళ్ళు కూడా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితులు వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి చూస్తున్నాము. బట్ స్టిల్ ఇక్కడ కూడా ఒక అంశం ఏమిటి అంటే ఈ రోజున వైసీపీ ఖాళీ అయిపోతుంది అనేటువంటి ఒక చర్చ, ఇంకో వైపున వైసీపీ పార్టీ మూత పడుతుంది లేదంటే కనుక ఇంకో పార్టీలో విలీనం అయిపోతుంది అనేటువంటి ఒక చర్చ వస్తుంది. ఏంటి దానికి కారణాలు? అది ఇప్పుడు కాదండి, అది 2024 ఎలక్షన్స్ తర్వాత జరిగే పరిణామాల్లో ఒక రకంగా పార్టీకి తీవ్రమైన షాక్ ఇస్తాయి. ఎట్లా అంటే ఇవాళ ఒక 80 మందిని రాక తీసి పక్కన పెడితే 80 మందిలో కనీసం 70-75 మంది వాళ్ళు పోటీలో ఉంటారండి. ఏదన్నా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటే ఇతర పార్టీలు ఏదైనా అవకాశం దొరికిన వాళ్ళు అది ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకోలేని వాళ్ళు సొంతంగా పోటీ చేసి తమకుండా మద్దతు ఏంటో ప్రూవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత చిన్న వయసు వాళ్ళండి, వీళ్ళు ఎప్పుడు 75-80 ఏళ్ళ ఎవరు లేరు అక్కడ.
వీళ్ళకి రాజకీయ జీవితం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు లాగానే ఈయన కూడా రూలింగ్ లాంగ్విటీ చాలా కాలం ఉంటాడు చీఫ్ మినిస్టర్గా అన్న ఉద్దేశం మీద డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుని ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వ విధానాలు వాళ్ళ ప్రజలకు దూరం చేసినాయి. వాళ్ళు ఏమీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయలేకపోయారు. అసలు వాళ్ళకున్న సమస్యను వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పుకునే పరిస్థితి లేదు. తర్వాత ప్రజలు అడిగింది ఏదన్నా నేను ఇదిగో ప్రారంభోత్సవం చేస్తున్నాను, ఇదిగో శంకుస్థాపన చేస్తున్నాను, ఇది శాంక్షన్ చేయించుకొచ్చాను అని ఏ చీఫ్ ఎమ్మెల్యే కూడా వెళ్ళి ఇదివరకట్లాగా ప్రజల్లోకి వెళ్ళి చెప్పలేని పరిస్థితి. అది మనకి గడప గడప ప్రోగ్రాంలో కనపడింది. తర్వాత మొన్న ఈ సాధికారిత బస్సు యాత్ర అప్పుడు కనపడింది. కాబట్టి ఇక వాళ్ళకి అర్థమైపోయింది. అది ఇప్పుడుకి ఈయనకి అర్థమైంది. పీకే కూడా మొన్న ఒక సలహా ఏం చెప్పాడంటే, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని ఉత్సాహపడుతున్నావు, అది కనుక జరిగినాడు నీ ప్రభుత్వం పడిపోద్దని. కొన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ గతంలో జరిగిన అనుభవాలను కూడా ఆయన ఉదాహరణలుగా చెప్పాడు. ఈయన ఏమనుకున్నాడంటే తెలివిగా, నేను ఇక్కడ లేనప్పుడు అరెస్ట్ చేస్తే అది నా మీదకి రాదు, ఒకవేళ వచ్చినా కానీ నేను బీజేపీ మీదకి నెట్టేయచ్చు అని ఒక ప్లాన్తో అరెస్ట్ చేశాడు. చేసి అదే అమలు చేశాడు. ఏదైతే ఆయన అనుకున్నాడో అదే అడిగారు. ఏంటి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేశారు కదా, మీరు ఇది ఏ కారణాలు ఎత్తేసారా, నాకు తెలీదు, నేను అప్పుడు ఇక్కడ లేను, లండన్లో ఉన్నానని చెప్పాడు. లండన్లో ఉన్నానని చెప్పి బహుశా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేసిందేమని అన్నాడు. మళ్ళీ ఒక మిత్రపక్షంగా ఉండి ఈయనంద మన మీద ఎట్లా వేస్తాడు, మనం చేయలేదు కదా ఇది, అతను కోరికతో చేశాడు ఈయన అరెస్ట్ చేయాలని కక్షతోనూ, మనని బలి చేస్తున్నాడని అమిత్ షా గారు వెంటనే రియలైజ్ అయ్యి లోకేష్ గారిని ఢిల్లీ పిలిపించుకుని కిషన్ రెడ్డి గారి ద్వారా, అంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రి, ఆయన ఇన్ఛార్జి, ఆయన ద్వారా పిలిపించుకున్నాడు. అది మనకు తెలుసు. ఆయన డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నాడు. ఇప్పుడు పార్టీలో ఈ 80 మంది 75 మంది బయటకు వెళ్తారు కదండి, వాళ్ళు ఖాళీగా కూర్చోరు కదా. గెలిస్తే వాళ్ళ గెలుపు అన్న జరగాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ డిఫీట్ అన్న లక్ష్యంగా పనిచేస్తారు వాళ్ళు. ఈ రెండే వాళ్ళకి కావాలి. ఈ రెంట్లో ఏది జరిగినా కానీ బాగానే వాళ్ళు సక్సెస్ అయినట్టే. ఇప్పుడు ఈ ఎలక్ట్ అయ్యేవాళ్ళు కూడా ఇది మొన్నట్లాగా 150 మెంబర్స్ వచ్చే పరిస్థితి లేదండి. ఇక్కడ బీఆర్ఎస్ కన్నా కూడా ఇంకా తీవ్రమైన షాక్ తగిలే పరిస్థితి ఉంది. ఇంకా వీళ్ళు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, చివరి నిమిషం రాక ఆశలతో ఉన్నారు, ధైర్యంతోనూ. కానీ ఇప్పుడు ఆయనకి అసలు ఇప్పటికే ముందే ధైర్యం పోయింది. ఇక ఇంతమందిని రెషఫుల్ చేశాడంటే ఎంత ధైర్యం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆయన పాత వాళ్ళందరికీ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఎంత అధైర్యపడిపోతే 80 మంది నన్ను ఇప్పుడు చెబుతున్నారు, తీరా రేపు ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు 100 మందిని మార్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎంతమంది గెలుస్తారండి, వాళ్ళు డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకొచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఈ పార్టీలో ఉండి ఏం చేయగలుగుతారు, ఇంకా వాళ్ళ వ్యాపారాల్లో వ్యవహారాల్లో ఇంకా చూసుకుంటారు. ఇప్పుడు అసలు టైం ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు? రెండోది ఏంటంటే ఒక నాయకుడి మీద నమ్మకం ఉండాలండి, కష్టం నష్టంలో మన వెంబట ఉంటాడని. ఇప్పుడు ఆయన తప్పులు చేసి నిందని వీళ్ళ మీద వేసి బలి ఇవ్వటం అంటే, ఇప్పుడు రేపు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారుగా. ఇప్పటికే కొంతమంది కొత్త వాళ్ళు అసలు ఇష్టపడతలేదంట, ఈ పాత వాళ్ళతో మేము పడలేము, వాళ్ళు శాబిటైజ్ చేస్తారు మమ్మల్ని, వెనుపోటు పొడుస్తారు, ఈ దెబ్బలు ఇవన్నీ మాకెందుకు, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ప్రజల్లో ఆభాస పాలవ్వాలి, అసలు మనకు వద్దు ఈ రాజకీయాలు అనేవాళ్ళు కూడా ఉన్నారంట. తర్వాత ఇంకోటి ఏంటంటే నాయకుడు అనేవాడు ఎమ్మెల్యేని కానీ కార్యకర్తను కానీ కష్టంలో నష్టంలో వెనుదన్నుగా ఉండాలండి. అంతేగాని తను చేసిన తప్పుకి వీళ్ళను బలిపశువులు చేస్తే నాయకుడిని అప్పుడు ఎవరు కూడా నమ్మరిక. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు మీ ఎవరి పార్టీ ఎవరి మార్గం వాళ్ళు చూసుకుంటారు. ఇక అట్లాంటప్పుడు ఒక 2-3 కనుక తెలంగాణలో అప్పుడు 2014లో పోటీ చేసి గెలిచి 3 ఎమ్మెల్యేలని ఒక ఎంపీ వచ్చాడు శ్రీనివాసరెడ్డి గారు. అవును, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఒక 3 ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఇక ఆయన ఇక్కడ ఈ ఆపరేషన్స్ ఇక్కడ మేము పోటీ కంటిన్యూ అవ్వం ఇక్కడ రాజకీయాల్లో అని ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం, వాళ్ళని ఇండైరెక్ట్గా ప్రోత్సహించాడు, బీఆర్ఎస్లో చేరిపోయి మీరు విలీనం అయిపోయింది అని. అప్పుడు బీఆర్ఎస్ వల్ల అప్పుడు అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా ఎవరికాడు చూసుకున్న తర్వాత ఇక 1-2-3 ఉండి ఏం చేసేది ఉంటుందండి. ఆ నాయకుడు అనేవాడు కష్టంలో కూడా మన కాసుకుంటాడంటే మాత్రం వదలరండి. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఈయన మన కాసుకుంటాడు, నిలబెడతాడు, చీటిస్తాడు, అవసరమైతే ఆర్థికంగా అనుదన్నుగా ఉంటాడు, నైతికంగా అనేది ఉండాలి. కానీ ఎక్కడుంది ఇక్కడ ఈయనేమో ఈ పోయిన ఎలక్షన్లో అభ్యర్థులు మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు. అదే అంటున్నా, ఇప్పుడు తాళ చేసిన తప్పే ఉంది, వాళ్ళకి ఎక్కడైనా అవకాశం ఉందా ప్రభుత్వ విధానాలు నిర్ణయించడంలో కానీ అమలు చేయటంలో కానీ? ఇవన్నీ కూడా ఏకపక్షంగా జరిగిన నిర్ణయాలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు లాంటి అత్యంత అంతరంగికులతో మాట్లాడి చేసినవే తప్ప సామూహికంగా ఎమ్మెల్యేస్తో చేసిన నిర్ణయాలు ఎక్కడ ఉన్నాయండి? ఆ తర్వాత ప్రతిపక్షాలను కూడా పిలిచి అడిగింది కూడా ఏం లేదు. అసలు అట్లాంటి సంస్కృతే లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి
మీరు అన్నట్టు ఎవరు కూడా నాయకుడికి ఒక విశ్వసనీయత లేకపోతే ఫాలోవర్స్ ఎట్లా అని నమ్మి ఆ పార్టీని ఆ వ్యక్తిని నమ్ముకుని ఉంటారండి ఎవరికైనా. ఖచ్చితంగా సార్, ఇక్కడ ఈ అంశం కూడా ఆలోచిస్తారు కదా. అంటే ఇప్పుడు ఓకే, ఉత్సాహంగా అభ్యర్థులు ఆయనకి దొరుకుతున్నారనో దొరికేస్తారనో ఆయన నమ్మకం పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడ టికెట్ వస్తుంది అని చెప్పి ఆశించే ఆశావాహులు ఉంటారు, వాస్తవమే. కానీ ఇక్కడ ఒక ఆలోచన కూడా వస్తుంది కదా, మీరు అన్నట్టు 2014 సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఉంది. ఆ రోజున పోటీ చేశారు, దాదాపు 45 మందో పోటీ చేశారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి వాళ్ళు ఏంటనుకుంటున్నారు మీరు? ఆ రోజున వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఇతను కూడా రాజకీయాల్లో శాశ్వతంగా ఉంటాడు, ఆయనలాగానే మనల్ని కాపాడుతాడని వాళ్ళ కుటుంబ ఆస్తులు తర్వాత అప్పులు చేసి దాదాపు 27 ఫ్యామిలీస్ వాళ్ళు ఓడిపోయారు. కానీ ఖర్చు అయితే తక్కువ పెట్టలేదని, గెలిచిన వాళ్ళు ఎంత పెట్టారో అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకున్నారు. ఖర్చు పెట్టుకున్న తర్వాత పార్టీ ఇక్కడ లేకుండా వెళ్ళిపోయిన తర్వాత కూడా కనీసం ఏనాడైనా సరే వాళ్ళని పిలిపించి ఏ నాయకుడు అడిగింది కానీ మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, మీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అడిగిన వాడు కూడా లేడంటండి. వాళ్ళు అనుకున్నారంటే ఓడిపోయినా కూడా ఇంత అంత మనకి ఏదైనా ఆర్థిక సాయం ఇచ్చి కనీసం జీవనోపాధికి కొద్దిగా ఆర్థిక సహాయం ఇచ్చి జీవనోపాధికి ఏదన్నా ఒక మేలు చేస్తారని ఆశించిన వాళ్ళు కూడా ఇవాళ అంతకుముందు వాళ్ళ జీవన స్థాయి ఎలా ఉందో అందులో ఇవాళ సగం జీవితం ఇది కూడా పరిస్థితులు ఇవ్వండి, ఆర్థిక పరిస్థితి చాలా దారుణం సార్. ఎందుకంటే 2014లో 10 ఏళ్ళు అవుతుంది కదా, 10 ఏళ్లలో కూడా వాళ్ళ కుటుంబాలు తేరుకోలేకపోయినాయి ఆర్థికంగా. మరి చూడండి, 10 ఏళ్ళు జీవితం కోల్పోయారంటే ఎంత క్షోభకు గురై ఉంటారండి. రేపు ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఓడిపోతే అదే పరిస్థితి అండి. ఇప్పుడు ఖర్చు అయితే తగ్గదు, రేపు గెలిచే పరిస్థితి. ఇప్పుడు పీకే ఏం చెప్పాడు, అతను పీకే ప్రశాంత్ కిషోర్, నేను ఇవాళ మీకేమి సలహాలు ఏం చెప్పలేను, వ్యూహం కూడా ఇవ్వలేను అన్నప్పుడు కదా ఈ మూలికా వైద్యం మొదలుపెట్టారు. ఇది మళ్ళీ అక్కడ అతను ఏమీ వ్యూహం ఇవ్వలేను, నేను మీ తిప్పలేదో మీరు పడమంటేనే ఈ మూలికా వైద్యం ఏది మార్పులన్నా చేస్తే ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి పేషెంట్ని తీసుకెళ్తామండి, ఆయనకి ఆశ లేదంటే ఇంటికి తీసుకెళ్ళిపోమంటాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామండి, అల్లం రసమో వెల్లుల్లి రసమో అదో ఇదో వంటింటి వైద్యం చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో ఆ వైద్యమే. ఇక వ్యూహం ప్రకారం కాదు, ఇది సొంత వైద్యం. ఇటు నుంచి అటు అసలు ఇక్కడ పనికిరానాడు ఇంకోసారి ఎట్ట పనికి వస్తాడు సతీష్ గారు? ఒక మినిస్టరు తన నియోజకవర్గంలో ఎంతో కొంత డెవలప్మెంట్ చేసి ఉంటాడు కదా, అంతేగా, చేస్తేనే 100 ఓట్లు ఎక్కువ రావాలి కదా. 100 కిలోమీటర్ల అవతల అసలు ఇతని పేరు ఊరు తెలియని నియోజకవర్గంలో అతను వేస్తే అతను అక్కడ ఏమని పరిచయం చేసుకుంటాడు, ఎవరు కార్యకర్తలని జార తీసుకుంటాడు, దగ్గరికి రావాలంటే ఇవాళ రేపు ఎంత కష్టం. ఇప్పుడు మన నమ్మిన వాళ్ళు ఇక్కడ ఉంటే అప్పుడు రాక వీళ్ళు ఉంటారనే ఉద్దేశం మీద ఇక్కడ చేశాడు. కొత్త నియోజకవర్గాలకు వెళ్తే ఏముంది, ఇది మా ఊళ్ళల్లో ఒక సామెత ఉంటుంది, ఒక ఊరు కర్ణం పక్క ఊరిలో ఎట్టి అని. ఇక్కడ కర్ణం అంటే చాలా గౌరవం ఆ రోజుల్లో, అది ఎట్టి అంటే మొయ్యాలి, ఇది వాళ్ళ పుస్తకాలు జమాబందీలు అవన్నీ అట్లా, అదే అనమాట. అంతే కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మంత్రి నియోజకవర్గంలో పనిచేసి ఉంటే 100 ఓట్లు ఎక్కువే వస్తాయి కదా. మళ్ళీ వాళ్ళని మార్చడం అంటే అసలు పొరపాటు జరిగింది, పరిపాలనలో జరిగింది. మీరు పరిపాలన మర్చిపోయి ఓన్లీ కక్ష సాధింపు, జనం మీద కక్ష సాధింపే, గెలిపించిన వాళ్ళ మీద కక్ష సాధింపే, విపక్షాల మీద కక్ష సాధింపే. ఇదే వృత్తే వ్యాపారమా? అయితే ఇప్పుడు మీరు ఇది చెప్పండి సార్, అంటే రేపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓటమి ఖాయం, కానీ దీనికి విలీనానికి ఏంటి సంబంధం? అంటే ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నడపడం చాలా తేలిక సతీష్ గారు. పార్టీ కనుక నంబర్స్ తగ్గిపోయి ఈ నాయకుడితో మనం యుద్ధంలో వచ్చే యుద్ధం కాదు 10 యుద్ధాలు చేసినా గెలవలేమనే అపనమ్మకం వచ్చిందనుకోండి, అప్పుడు పార్టీ నడపడం కష్టం. ఇతను వల్ల అవ్వదు, ఈయన పరిపాలన ఈయనకి తెలియదు, తర్వాత ప్రజలతో కలవటం తెలియదు, ప్రజలను ఆకర్షించడం తెలియదు. తండ్రి పేరు మీద ఒకసారి నడితే ఇచ్చారు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా టైం అంతా వేస్ట్ కార్యక్రమాలకి. ఇప్పుడు జనం మీద కక్ష సాధింపు ఏంటండి, నీ ఉద్యోగుల మీద కక్ష సాధింపు చేసావు. అట్లాంటి నాయకుడిని నమ్మలేరు కాబట్టి ఎవడు దావాడు ఎత్తుకుంటాడు. అప్పుడు అందరూ వెళ్ళిన తర్వాత పార్టీ ఏం చేస్తారండి, అంటే ఎక్కడ ఎందులో విలీనం చేసే అవకాశం ఉంది? కాంగ్రెస్ వైపుకి వెళ్తే కాంగ్రెస్ రానివ్వదు, కాంగ్రెస్ వాళ్ళతో అసలు పెట్టుకోరండి ఇంత వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళ గుండెల్లో పొడిచే కదా ఈయన పార్టీ పెట్టాడని వాళ్ళ బాధ. నెక్స్ట్ ఉన్నది బీజేపీ. మరి ఎన్డీఏలో విలీనమా, బీజేపీలో విలీనమా, ఎన్డీఏలో చేరతారా? ఇక అప్పుడు మనం ఇప్పుడేం ఊహ చెప్పలేమండి ఇవన్నీ. ఇక ఏదైనా కూడా
క్రమేపీ పతనమే కానీ పైకెక్కే కార్యక్రమం అయితే కనపడతల్లా వాళ్ళ ఆ విధానాలు చూస్తే. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి అయితే తన పతనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రాజకీయ చాణక్యం అనుకుంటున్నాడు, కానీ అవే ఆయన పుట్టిముంచుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా, అంటే రాజకీయ భవిష్యత్తు కూడా పూర్తిగా సమాధి కాబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.